ఈరోజు డే రొటీన్లో ఏంటో చూసేద్దాం రండి. బిందెలన్నీ తోమేసి క్లీనింగ్ చేసి ఒక్కరోజు బిందె కడగకపోయినా నీళ్ళన్నీ మార్చి నీసు వాసన వస్తుంది. అది మీరెవరైనా అబ్జర్వ్ చేసి ఉంటే చెప్పండి. కుండలో కానీ బిందెలు కానీ ఒక్కరోజైనా సరే ఇలా కడగకుండా అయితే పట్టుకుంటే నీచు వాసన వస్తుంది, లేకపోతే కనుక పురుగులు వచ్చేస్తాయి. ఈ ఫ్రూట్ ఎవరికైనా తెలుసా? చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ జ్యూస్ తాగినా మంచిదే. ఎండాకాలం వాటర్ ఎక్కువగా తాగలేని వాళ్ళు ఒక్క ఫ్రూట్ తింటే చాలు, సరిపోతుంది. ఈ ఫ్రూట్ పేరు వచ్చేసి వాటర్ యాపిల్ అంటారు, లేదు అని అంటే కనుక రోజ్ యాపిల్ అంటారు. దీంట్లో సీడ్స్ ఉంటాయి. ఆ సీడ్స్ అయితే నేను దాచిపెట్టాను. ఎక్కడైనా ఇల్లు షిఫ్ట్ అయ్యాక అక్కడ వేస్తే చెట్టు ఏమైనా వస్తుందేమో చూడాలి. సరే, 1 year లోపలనే మంచిగా ఇట్లా కాయలు అయితే వస్తాయి. కొంచెం పండాక తింటే స్వీట్గా ఉంటాయి. కానీ ఎలా తిన్నా అయితే ఈ ఫ్రూట్ హెల్త్కి చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి కానీ డైరెక్ట్గా తినచ్చు, లేదు అని అంటే జ్యూస్ కూడా చేసుకొని కొంచెం పుదీనా యాడ్ చేసుకొని జ్యూస్ తాగినా కూడా చాలా మంచిది. మరి విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫ్రూట్స్లో వాటర్ యాపిల్ అని చెప్పుకోవచ్చు. దీన్ని జామున్ అని కూడా అంటారు, రోజ్ యాపిల్ కూడా అంటారు. దీంట్లో సీడ్స్ ఉన్నాయి కదా, అవి పక్కకు తీసి పెట్టాను అని చెప్పాను. వెయ్యాలి, మరి వస్తుందో రాదో తెలియదు, చూద్దాం. వస్తే కనుక మీకు కూడా చూపిస్తాను. క్యాన్సర్ నుంచి పోరాడే శక్తిని కానీ, లేదు మనం ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కానీ, బాడీలో డిహైడ్రేట్ కానీ, మనం అందరము కూడా బయట ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉంటాం. వద్దు అనుకుంటాం కానీ నాలుకని మటుకు చంపుకోలేము. ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా, అప్పుడు వ్యర్థ పదాలను అంటే యాంటీ ఆక్సిడెంట్లను కూడా ఈ వాటర్ అయితే బయటికి పంపిస్తుంది. ఇంకోటి ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. వాటర్ యాపిల్ తినడం కానీ తాగడం కానీ చేస్తే షుగర్ ఉన్న వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందంటే షుగర్ని ఎప్పుడూ కంట్రోల్లో ఉంచుతుంది. అందుకనే నేను ఫ్రూట్ తిన్నాను. ఇలా వాటర్ టేస్ట్ చేసి ఎలా ఉంటుందో చెప్పడం కోసం నేను చేసిన 10 కాయలకి 1.5 glass వాటర్ వచ్చింది. నేను 1 glass తాగాను. బాయ్, మరీ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.